ముందుగా అందరికి నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి హోంశాఖని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అని చెప్పారు. కానీ ఇది అనూహ్య పరిణామం. హోంశాఖ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వంగలపూడి అనిత అనే మహిళకు ఇవ్వడం చాలా గమనార్హం. ఎందుకంటే ఇంతకుముందు 2019లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేకతోటి సుచరిత అనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడకి ఈ హోంమంత్రి పదవిని అయితే కట్టబెట్టడం జరిగింది. సేమ్ అదే తరహాలో 2024లో కూడా వంగలపూడి అనిత అనే ఈ ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడకి ఈ హోంశాఖని టీడీపీ ప్రభుత్వం అనేది కట్టబెట్టింది. అంతేకాకుండా 2019 ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మేకతోటి సుచరిత గారిని హోమ్ మినిస్టర్గా నియమించినప్పటికీ కూడా ఏ అధికారాలు కూడా ఆవిడకి లేకుండా ఒక పోస్టుకు మాత్రం పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో అది చేయడానికి మాత్రమే ఈవిడ ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నట్టు. హోమ్ మినిస్టర్లు కావచ్చు, మిగతా మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే డెసిషన్ అనేది తీసుకోవడానికి లేకుండా ఒక పెత్తందారీతనంతో ఫైనల్ డెసిషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారే తీసుకునేవారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వీళ్ళు బయటకు చెప్పేవారు. అంతేగాని సొంతంగా ఏ చిన్న నిర్ణయం తీసుకోవడానికి లేకుండా చేసినటువంటి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ చెప్పారు కూడా, చాలా సందర్భాల్లో చెప్పారు. నాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ఇచ్చారే కానీ ఆ క్యాబినెట్లో ఎప్పుడూ కూడా వాళ్ళతో సమానంగా చూసేవాళ్ళు కాదు, వాళ్ళు అందరూ సపరేట్గా ఉండేవాళ్ళు, మా సామాజిక వర్గం వేరు అన్న విధితోనే మమ్మల్ని సపరేట్గా ఉంచేవారు అని అయితే చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ టీడీపీ హయాంలో కులాలకి మతాలకి అయితే సంబంధం లేకుండా ఒక స్వేచ్ఛ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే.